ఉత్తరాంధ్ర ప్రజలైతే ఉత్తరాంధ్రలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన అభివృద్ధి గతంలో స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు జరగనంత అభివృద్ధిని జగనన్న ఈ ఉత్తరాంధ్రలో చేయడం వలన తండోపతండాలుగా తరలి వచ్చిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. సో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఉత్తరాంధ్రలో ఉన్న 34 సీట్లు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 సీట్లు కూడా జగనన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అనే విషయం అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్, వాళ్ళ సర్వేలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే విషయం అర్థమైపోయి ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న తీసుకుంటే ఆ సభల్లో అతని మాట తీరేంటి, భాష ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అవన్నీ ఫ్రస్ట్రేషన్కి అతను అంత ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది అతను పిఠాపురంలో కూడా ఓడిపోబోతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.